ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీ శ్రీనివాస నిలయం పనులు ప్రారంభమయ్యాయండి. నా కళ నెరవేరబోతుంది, ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఫస్ట్ రోజు మీకు అంటే శంకుస్థాపనలాగా చేసిన రోజు వీడియో పెట్టాను. ఆ తర్వాత అంటే ఇది ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇసుక రాళ్ళు అవన్నీ కూడా వచ్చేసిన తర్వాత మీకు ఈ వీడియో పెడుతున్నాను చూడండి. అవన్నీ కూడా నైట్ వచ్చినాయి అండి. వీడియో తీయడానికి పడలేదు, అంటే చీకటిగా ఉంటుంది కాబట్టి నేను వీడియో తీయలేదు. కానీ ఆ నైట్ అయితే వచ్చినాయి. అప్పటికప్పుడు వచ్చేసరికి నేను వీడియో తీయలేకపోయాను. ఇవి కూడా దర్వాజాల కిటికీలు కూడా సెకండ్ హ్యాండ్లో కిటికీలు ఉంటాయండి, అవైతే తెచ్చుకోవడం జరిగింది. అంటే సెకండ్ హ్యాండ్ అంటే సెకండ్ హ్యాండ్ ఏం కాదు, మాకు తెలిసిన వాళ్ళు అయితే టేక్ ఇవ్వంటే తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ నుండి చూసినట్లయితే అక్కడ రాళ్ళు, వెయిట్లెస్ రాళ్ళు అంటారు చూడండి, అలాంటివి అయితే తీసుకున్నాము. అలాగే కంకర కూడా వచ్చింది కదా బాక్సులు పోయటానికి. ఇక్కడ ఏంటంటే గుమ్మం పనులు జరుగుతున్నాయి ఇక్కడ, అందుకని చక్కగా పట్టా కట్టి పట్టా కింద అయితే పెట్టుకున్నారు. ఈ విధంగా రోడ్డు మీద ఈ మెటీరియల్ అన్నీ కూడా పెట్టుకుని చేయడం జరిగింది. అక్కడ బాక్సులు వచ్చినాయి కదా చూడండి. తర్వాత ఇవేమో తలుపు చెక్కలండి, తలుపులు ఉంటాయి కదండి, అవి తలుపులు, అవి కూడా లోపల పెట్టాము. ఇట్లా అవసరమైతే వాడతామని, అంటే తర్వాత కదా ఇవన్నీ అయిపోయినాక తీస్తారు. అలాగే పైన ఒక పని చేశానండి, ఇక్కడ పిల్లర్ పోసి పిల్లర్లో ఒక సువ్వ అయితే పెట్టాను. మీరు ఎవరైనా సరే ఇలా డమ్మీలు చేసుకుంటుంటే చక్కగా ఇలాంటి సువ్వలు పెట్టుకుని బట్టలు ఆరేసుకోవటానికి వాటికి కట్టుకోవచ్చు. అలాగే ట్యాంకి అక్కడ ఉంది కదండి, ఎప్పుడు పెట్టే చోట ఉంటుంది కదా, అక్కడ తీసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టాలని అదైతే పోసారు. ఆ తర్వాత ఇక్కడ మొక్కలన్నీ కూడా తీసేసేయడం జరిగిందండి. తీసేసి ఏం చేసామో ఏంటనేది ఈ వీడియో చివరిలో అయితే వస్తుంది, మీరు చూడండి. తర్వాత ఇగోండి పిల్లర్లన్నీ కూడా ఈ విధంగా ఇటు 3 అటు 3 6 పిల్లర్లు అయితే పోయటం జరిగిందంటే ఇంత హైట్లో ఈ పిల్లర్లు అయితే పోసారు. ఆ బాక్సులు కూడా అక్కడే ఉన్నాయి. ఈరోజే పోసి తీయడం అనేది జరిగింది. ఈ వీడియో అనేది నిన్న తీయటం జరిగింది. నిన్న తీసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారు. నిన్న ఆ బాక్సులు పైన ఉన్నాయి కదండి, అవి ఉన్నాయి. ఈరోజు అయితే ఓడ తీసేసారు, బాక్సులన్నీ కూడా ఓడ తీసేసి ఇచ్చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అవన్నీ కూడా రెడీ చేసాం. అక్కడ ట్యాంక్ ఉంది చూసారా, ఆ ట్యాంక్ని ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ తీసుకొచ్చి పెడతారు. అవి కూడా మీకు చూపిస్తాను, ఎలా మార్చారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయండి. శ్రీ శ్రీనివాస నిలయానికి పేరు శ్రీనివాస నిలయం అండి, మా ఇంటి పేరు. అలానే స్వామివారి కోవెలకు కూడా కోవెల్ లాంటిదే అనుకోవచ్చు, ఒక రూమ్ అంటే స్వామివారికి సపరేట్గా ఉన్నట్లుగా ఇలా తీర్చిదిద్దుతున్నాం కాబట్టి ఈ స్వామి కోసం కడుతున్న రూమ్ అనే అనుకోవచ్చు. ఈ విధంగా రేకుల షెడ్ వేస్తున్నాం కాబట్టి ఇలా అయితే పిల్లర్లు అయితే పోసారండి. 6 పిల్లర్లు అయితే పోసి ఇప్పుడు ఈ రూమ్లు అయితే కట్టబోతున్నారు. చూసినట్లయితే ఇక్కడ ఐరన్ రాడ్ వేసాను, ఎందుకంటే ఎప్పుడైనా ఇంటి ముందు ఏమన్నా పట్టా కట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి, ఎండ గడపల మీద పడకుండా కూడా ఉంటుంది అని చెప్పి నేనైతే పెడతాం జరిగింది. అలా సువ్వ అక్కడ గుచ్చాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ పిల్లరు, ఇది బాక్స్ అనేది, ఆ బాక్స్లో కంకర వేసి తర్వాత మౌల్డ్ లాగా తీసేయగానే చక్కగా ఉండి ఇక్కడ స్తంభం ఎలా ఏర్పడిందో అలా స్తంభం అయితే ఏర్పడిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ట్యాంకి చుట్టూరు కూడా రాళ్ళు అవన్నీ పెట్టాము, అవన్నీ కూడా తీసేసి చేస్తాను. చూసినట్లయితే అక్కడ ఈ గుర్రాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం తెప్పించుకుంటున్నారండి వారే. ఇదంతా కూడా మెటీరియల్ కాంట్రాక్ట్ కింద ఇచ్చేసాము, మొత్తం వాళ్ళదేనండి. మనదైతే బాధ్యత ఏమీ ఉండదు, వాళ్ళే కడతారు చుట్టూరు కూడా. ఈ విధంగా పనులైతే ప్రారంభమైపోయాయి. త్వరలోనే మీకు కూడా ఆ స్వామివారికి సపరేట్ రూమ్ పూర్తయ్యి, అలాగే ఎక్కడెక్కడ దాకా దశల వారీగా ఉంది కదండి, ఎక్కడి వరకు పనులు వచ్చినాయి ఏంటి, ఎక్కడి వరకు జరుగుతున్నాయి అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు కూడా డైలీ ఫాలో అవుతే మీకు కూడా ఇలాంటి మంచి రూమ్స్ కానీ ఇలాంటివన్నీ మీకు ఐడియా వస్తుంది. ఎవరైనా కొత్తగా కట్టుకోవాలి అనుకున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు అండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇవన్నీ కూడా సామాన్లన్నీ పెట్టాం కదండి, ఈ ఏమో శేషవాహనము, తర్వాత ఎన్ని డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖాళీ చేయటం అనేది జరిగిందండి. అవి కూడా చూపిస్తాను తర్వాత బ్లాగ్లో. ఈ విధంగా అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా పెట్టాను. మొక్కలు కూడా 4 అట్టి పెట్టానండి, మిగతా అన్నీ కూడా పడేసాను. ఎటు పడేసాను ఏంటనేది కూడా చూడండి.
ఈ వీడియోలో చూపిస్తాను. కానీ మొక్కలు అన్నాళ్ళు పెంచుకుని పైన మీరు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను మొక్కల ఎలా పెంచుతున్నాను పైన అనేది మీకు బ్లాగ్ రూపంలో అందించాను. మై గార్డెన్ బ్లాగ్లో అక్కడ చూపించాను మీకు అంతా ఎలా ఉందనేది. అన్నీ కూడా మొక్కలన్నీ కూడా చాలా వరకు పోయినాయిలేండి. కింద కొన్ని ఉంటే అవి కింద పడేసాను. చూసినట్లయితే కింద చూసారా జామ మొక్కలు, జామ మొక్క అసలు బతకట్లేదు, అది పువ్వు కూడా కాయట్లేదు. కింద పడేసిన మట్టిలో పెరిగిద్దిలే అని కింద పెడతాం జరిగిందండి. తర్వాత మట్టి ఉంటుంది కదండి, మట్టి కూడా అదే పోసేసాను. గన్నేరు చెట్టు కూడా కిందే పెట్టేసేసానండి. అదిగోండి అక్కడ చూసినట్లయితే విజయవాడ అమ్మవారిది సెట్టింగ్ అయితే వేసాను చూడండి. ఆ సెట్టింగ్ది కూడా పడేయటం జరిగిందండి. కాకపోతే నేను చెక్కతో చేసినా బాగుండేది అనిపించింది. చెక్కలతో చేయకుండా నేనేమో అత్యాసపోయో ఏదో కానీ సిమెంట్తో చేసాను తక్కువలో వస్తుందని. అది మొయ్యలేము, ఇటు తీసుకురాకలేక అట్లా అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే అదిగోండి గన్నేరు మొక్క, అది దెబ్బ మీద పెట్టేశాను. వాటర్ పోయంగానే అది ఏర్ల కిందకి వెళ్ళిపోయి అది కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే మొక్క వేస్ట్ అవ్వకుండా ఉంటుందని అలా పెట్టాను. మీకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని చివరి వరకు చూస్తారని, నా ఛానల్ని డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు అందిస్తాను. ఇవన్నీ కూడా ఎంత ఖరీదైంది ఏంటనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నా వీడియోలని డైలీ ఫాలో అవుతే మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కూడా తెలుస్తుంది. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో